ఎగ్జాక్ట్ టైటిల్ మార్చాలన్నట్టు మీరు అన్నట్టు చాలా స్పెండ్ చేస్తారు, 80% దాకా స్పెండ్ చేస్తుంటారు బడ్జెట్ ప్రమోషన్స్ మీద. సో ఒకసారిగా ఒక షాకింగ్ ఫ్యాక్టర్ అది. సో ఆ టైటిల్ తర్వాత మళ్ళీ వేరే టైటిల్ పెట్టాలి, సేమ్ అదే ఫాంట్ ఉండాలి, కథకి సింక్ అవ్వాలి, అదో పెద్ద ఛాలెంజ్ మీకు. అంటే ఈ టైటిల్ పెట్టే ప్రాసెస్ లో కానీ, లేదంటే వాళ్ళని కన్విన్స్ చేయలేదా మీరు అసలు సెన్సార్ వాళ్ళని? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంది సార్ మూవీ మీద. యాజ్ మా క్రియేటివ్ టీం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళకి ఎక్కలేదేమో బహుశా. బికాజ్ మనం మూవీతో ట్రావెల్ అయినా మన పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది మూవీ చూడడం. వాళ్ళు అంత అయిపోయినాక 2 hours కూర్చొని చూసి డిసైడ్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కడో కనెక్ట్ అవ్వలేదేమో అని మా ఫీలింగ్ వాళ్ళు ఆ టైటిల్కి దానికి. సినిమా అయితే నేను మాట్లాడాను ఫోన్లో. నేను అసలు లేను ఆ రోజు, ఇక్కడ నేను శబరిమలకి వెళ్ళాను, నా దీక్ష కంప్లీట్ అవుతుందంటే. అక్కడ మెయిన్ ఆఫీసర్తో మాట్లాడాను ఫోన్ చేసి, ఇవి ట్రైన్ టు కన్విన్స్. బట్ అది చెప్పింది ఒకటి, కింద ఇంత కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఈ సినిమా చాలా బాగుంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, యూబే ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ, దట్ ఈస్ డన్. ఐ హ్యావ్ ఓన్లీ ప్రాబ్లమ్ విత్ ద టైటిల్, బికాస్ మనం కొన్ని రిలీజియస్ ఎలిమెంట్తో పాటు ఇంకొన్ని సెన్సిటివ్ ఎలిమెంట్స్ టచ్ చేసాం మనం, దానివల్ల మేము మారుస్తున్నాం అంతే తప్పితే వీ హ్యావ్ నో అదర్ అబ్జెక్షన్. ఈ సినిమా అయితే చాలా బాగుంది, మీరు టైటిల్ మారుస్తున్నారు ఏం పెట్టుకోకండి. గతంలో మీరు చూసారు కదా ఏమైందో గదలకొండ గణేష్కి. సో ఇది బిగిన హ్యూజ్ బ్లాక్ బస్టర్ మార్చినప్పుడు కంటెంట్ ఉంది మీ సినిమాలో, ధైర్యం వెళ్ళిపోండి అని చెప్పారు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద ఫిలిం. లేకపోతే యూబే ఎవరు వాళ్ళు ఏ ఇచ్చేవాళ్ళు, ఇంకా ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయంటే ఇలాంటి డైలాగ్స్ చూసిన తర్వాత. అది మనిషికి కులం అర్థం కాదు, ఏ ఇచ్చినా వాళ్ళు టైటిల్ రిటైన్ చేయరుగా ఇంకా దీనికి. మనిషికి కులం ఉండొచ్చు కానీ ధర్మానికి కులం ఉండదని ఒక డైలాగ్ తోని. ఎందుకంటే పరుహత్య సినిమాలు చాలా వచ్చాయి గతంలో కూడా, గ్రామీణ నేపథ్యంలో కావచ్చు ఉన్న వాళ్ళు. ఇప్పుడు హీరోయిన్ మీతోనే ఉంటుంది మామూలు ట్రైలర్ చూస్తుంటే. ఇక్కడ పరుహత్యలు అంటే ధర్మానికి కుల వివక్షతోనే సినిమా తీసారా, మధ్యలో మీరే హనుమంతుడిగా మారి దీన్ని ఏమైనా నిర్మూలిస్తుంటారా, ధర్మానికి కట్టుబడి? అదేం లేదు సార్. సో ద బేస్ ప్లాట్ వచ్చేసి ఫిలింది, హీరో బైక్ ఒక పొలిటికల్ ర్యాలీలో ఎత్తుకెళ్ళిపోతారు, వాడిని ఎలా తెచ్చుకుంటాడా, అసలు ఏమవుద్ది అనేది స్టోరీ, దట్ ఈస్ ద బేస్ ప్లాట్. బట్ సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి కాబట్టి దానిలో ఈ రామాయణ, హనుమంతుడు అసలు ఎలా వస్తారు అనేది ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ టు సీ ఇన్ ద ఫిల్మ్. బీహార్ లో కూడా రాహుల్ గాంధీ ఒక బుల్లెట్ మీద పోతుంటే దాన్ని కూడా ఎత్తుకెళ్ళారు. ప్రతి స్టేట్ లో ఉన్నాయి సార్, అది ఒక స్టేట్ కాదు కదా, మన స్టేట్ లో కూడా జరిగాయి. అంబాసిడర్ లో పోతుంటే పాప ఆపేసి ఫ్యామిలీ నింపేసి ఎత్తుకెళ్ళిపోయారు. మీ గురించి తెగబోతున్నారు, డైరెక్టర్ అండ్ కమ్ హీరో. అంటే ప్రమోషన్ వైజ్ గా ఏం చేస్తారు ఈ సినిమాకి మీరు ఎక్కువగా? నాకు కూడా తెలియదు అండి. నార్మల్ గా ఒక మూవీ సైన్ చేయక ముందు నాకు చాలా డౌట్లు ఉంటాయి, చాలా క్వశ్చన్స్ అడుగుతాను. కానీ ఒక్కసారి నేను ఎస్ చెప్పేశాక ఐఎమ్ ఫుల్లీ కమిటెడ్ టు ద ఫిల్మ్. ఎందుకంటే ఫిల్మ్ ప్రాసెస్ లో చాలా అవుతూనే ఉంటాయి. అండ్ దిస్ ఫిల్మ్ ఆల్సో వనవీరా టుక్ 2 years టు మేక్. అండ్ రిగార్డ్లెస్ ఏమైనా ఇఫ్ ఐ హ్యావ్ కమిటెడ్ టు డూ అ ఫిల్మ్, నేను ఎండ్ వరకు అది ఐ విల్ మేక్ షూర్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ టిల్ ది ఎండ్. అండ్ అన్ని ఫిల్మ్స్ కి నేను అలాగే చేశాను, సో నాకు ఇది కొత్తగా లేదు. బట్ మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్ చెప్తుంటే ఐ మీన్ ఇట్స్ నైస్ టు బీ అప్రిషియేటెడ్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ as an actor, as a professional, it is your duty to, when you've committed and you've said yes to a project, you are a part of the project, then you have to see it through. బిఫోర్ అన్ని అర్బన్ క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు విలేజ్ క్యారెక్టర్ అంటే గ్రామీణ అంటే పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాప్ లో. అంటే ఇలా డ్రెస్సింగ్స్ ఇవన్నీ ఎలా చేస్తారు వానార సినిమాకి? సో మీరు పోస్టర్ లో ఆల్రెడీ చూస్తున్నారు, లంగా వేసుకొని ఒక పల్లెటూరు అమ్మాయి. సో అలాంటిది ఒక క్యారెక్టర్ నేను ముందు ఎప్పుడు చేయలేదు. సో ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు సీ హౌ ది ఆడియన్సెస్ రిసీవ్. అవినాష్ గారు, హాయ్ అండి. ఈ టైటిల్ కూడా చాలా బాగుంది, ఆ టైటిల్ చాలా చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. కాకపోతే మేము వానరా తీసుకెళ్లిపోయాం కాబట్టి నా బాధ అంతే. ముందు చెప్పిన ఏదైనా తీసుకెళ్లిపోయాడు. కానీ ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగడం జరిగింది. ఐ జస్ట్ వాంట్ టు రీకన్ఫర్మ్ దట్ మహారాజా సినిమాలో లక్ష్మి పోయింది అంటూ సినిమానంతా మేము ఒక పాయింట్ లో చూస్తే లాస్ట్ కి వచ్చేసరి అది వెరీ డిఫరెంట్ గా రివీల్ అయింది. సో ఇందులో కూడా స్టార్టింగ్ బైక్ పోయింది, నా బైక్ ఎక్కడ అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దీని నుంచి ఎన్ని రివీల్ అవుతాయి, కొంచెం ఆ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ని చూడొచ్చా? లేదండి, సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. మనము చెప్పామంటే మీరు వాట్ ఎవర్ యూ హావ్ సీన్ ద ట్రైలర్ 50% నేను చెప్పగలను, బట్ దర్ ఇస్ లాట్ మోర్ స్టోరీ ఇన్ ద ఫిల్మ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఒక క్యామియో ఉండబోతుంది అని విన్నాను నేను. ఒక 15 minutes స్క్రీన్ మొత్తం దద్దరిల్లిపోతుంది, ఒక సూపర్ క్యామియో అయితే ఉండబోతున్నాను. మరి అది స్టార్ హీరోనా లేదంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్యామియో ఉండబోతుంది ఏంటంటే? స్టార్ హీరో అండి. స్టార్ హీరో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో వస్తారు. 10 నిమిషాలు టాప్ లోకి వెళ్ళిపోతారు.
ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.